కట్టెకు పాత్రకు మధ్యలో కలత మొదలయ్యింది. పాత్ర పని పట్టాలి అనుకుంది కట్టె. నిప్పుని సలహా అడిగింది. సాయంగా నేనుంటాను, పాత్రపై ప్రతీకారం తీర్చుకోమని ప్రోత్సహించింది నిప్పు. కట్టె మండుతూ పాత్రను కాల్చటం మొదలుపెట్టింది. పాత్ర ఓర్చి నిలబడింది. పాత్రను ఆశ్రయించిన పదార్థం మాత్రం ఈ వేడికి కుతకుతలాడింది. కొంత సమయం తర్వాత ఈ కష్టానికి ఓర్చి నిన్నంటి పెట్టుకుని నిలబడటం నా వల్ల కాదు అంటూ కొంత పదార్థం పాత్రను విడిచి పొంగి పొయ్యిలో దూకింది. మసిలా మారింది. కొంత సమయానికి పాత్రను కాల్చాలనుకున్న కట్టె కాలి బూడిదగా మారింది. ఉనికిని కోల్పోయింది. కట్టెను రెచ్చగొట్టిన నిప్పు అక్కడి నుండి తప్పుకుంది. గాలికి పాత్ర చల్లబడింది. పాత్రను విడిచిపెట్టకుండా నిలిచిన పదార్థం పక్వమైంది. 10 మంది కళ్ళకద్దుకునే ప్రసాదంగా మారింది. పాత్రకు పసుపు రాసి బొట్లు పెట్టి ప్రసాదం పాత్రగా ఎందుకు పూజిస్తారో అప్పుడు నాకు అర్థమయ్యింది. కట్టె కాలుస్తున్నా కరిగిపోకుండా నిలచి నిలబడుతున్నందుకే పాత్రకు ఈ గౌరవం అని అనిపించింది. కోపంతో పాత్రను కాల్చాలనుకుని ఉనికిని కోల్పోయి బూడిదగా మారే కట్టెగా నీ ఉండాలా? తన ఉనికిని నిలబెట్టుకోవటం కోసం కట్టెను ప్రోత్సహించి బలి చేసిన నిప్పువు నీవు కావాలా? లేక కష్టంలో ఉన్న తన వారిని విడిచి పొయ్యిలో దూకి బూడిదైన పదార్థంగా నీవు మారాలా? లేక ప్రసాదంగా మారి 10 మంది కళ్ళకద్దుకునే పదార్థం స్థాయికి నీవు చేరాలా? లేక తన కష్టంతో చెలించిపోక తనను ఆశ్రయించిన పదార్థాన్ని ప్రసాదంగా మార్చి ఉన్నత స్థితికి చేర్చే పాత్రలా నీ పాత్రను పోషించాలా? ఆలోచించు. నీ ఆలోచనలు ఏమిటో గమనించు. ఓం ప్రశాంతి. ఓం తత్సత్.